ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం జూలై 20, 21, 22 తేదీల్లో మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. ముఖ్యంగా ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక అర్జెంటుగా వెంటనే తీసి బయటపడవేయండి. లేదంటే మీరు ఎంతో నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే విషయంపై మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 20, 21, 22 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, అలాగే ఏ 5 వస్తువులు ఇంట్లో ఉంటే తీసి బయట పడవేయాలి, ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృశ్చిక రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే జీవితంలో ఎన్ని సందర్భాల్లో అయినా సరే అపజయాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఇది జీవితంలో అనేక రకాల మంచి ఫలితాలను వీరికి అనుగ్రహిస్తుంది. అంటే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగటం ద్వారా వీరు అనుకున్న విజయాలను కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరం జూలై 20, 21, 22 తేదీలనేవి వీరి యొక్క లైఫ్ లో చాలా కీలకమైన రోజులుగా భావించడం జరుగుతుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. చాలా రోజుల నుండి ఏ బంధాలైతే విచ్ఛిన్నమయ్యాయని మీరు బాధను అనుభవిస్తున్నారో అటువంటి బంధాలు తిరిగి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించవచ్చు. అంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారు. కానీ ముందుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయట పడవేయండి. లేదంటే మీరు అనుకూలతకు బదులుగా ప్రతికూలతను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క వృశ్చిక రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 5 వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఉన్నాయంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు. ఎందుకంటే సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో కాని లేదా కార్యాలయంలో కాని కొన్ని రకాల వస్తువులకు నిర్దిష్టమైన స్థలం కేటాయించబడింది. ఈ క్రమంలో ఆయా వస్తువులు వాటికి కేటాయించిన ప్రదేశంలో లేకపోవటం వాస్తు దోషంగా మారుతుంది. వాస్తు దోషాల ఫలితంగా ఇంట్లో కాని లేదా కార్యాలయంలో కాని ఉండేవారికి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండదు. ఆర్థిక సమస్యలు, అశాంతి, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా వారిని వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ వస్తువులను కేటాయించిన స్థలంలో పెట్టడం ఎంత ముఖ్యమో కొన్ని రకాల వస్తువులను ఇంటి నుండి తీసేయటం కూడా అంతే ముఖ్యం. అలా కాకుండా ఉంచకూడని వస్తువులు ఇంట్లో ఉంటే అది కూడా వాస్తు దోషంగా పరిగణించడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంటే కనుక మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునేవారవుతారు. కాబట్టి ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయట పడవేయండి. దాంట్లో ఒకటి పనిచెయ్యని గడియారం. ఇంట్లో పనిచెయ్యని గడియారం కాని లేదా విరిగిన గడియారం కాని అస్సలు ఉండకూడదు. ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారమే పని చేయకపోతే ఆ ఇంటి వారికి అది అశుభం. ఇంకా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. అంతేకాకుండా ఆ ఇంట్లోని వ్యక్తులు తలపెట్టిన ప్రతి పని కూడా మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక విరిగిపోయినటువంటి వస్తువులు. అంటే అవి ఏవైనా అవ్వనివ్వండి, విరిగిపోయినటువంటి వస్తువులు, విరిగిపోయినటువంటి పాత్రలు ఇంట్లో ఉండటం మీకు నెగటివ్ ఎనర్జీకి సంకేతం. ఈ విధంగా ఉంచుకోవటం ద్వారా నెగటివ్ ఎనర్జీ ఇల్లంతా ఆవహించబడుతుంది. అశుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఆర్థిక నష్టం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులకి అశాంతి,
ఆందోళన కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా విరిగిపోయినటువంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంట్లో ఉంచకూడదు. అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక క్రూర మృగాల చిత్రాలు. చాలా మంది తమ ఇంట్లో జంతువుల బొమ్మలని పెడుతూ ఉంటారు. అంటే అలంకరణ కోసం జంతువుల బొమ్మలను ఇంట్లో పెడుతూ ఉంటారు. అయితే ఆ బొమ్మలు హింసాత్మకమైనవి కాకుండా చూసుకోవటం మంచిదే. ఎందుకంటే వాస్తు ప్రకారం అలాంటి క్రూర మృగాల బొమ్మలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలిగించేలా చేస్తాయి. ఇంకా బంధువులతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా అనుకోకుండా వాటిని చూసినప్పుడు మీరు భయపడే ప్రమాదం కూడా ఉంది. ఫలితంగా మీ గుండె వేగంగా కొట్టుకోవటం కూడా మొదలవుతుంది. అలా జరగటం మీకు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి క్రూర మృగాలకి సంబంధించి చిత్రాలు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకండి. అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక పగిలిన గాజు. విరిగిపోయిన లేదా పగిలిపోయిన గాజులు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇంకా అలాంటి వస్తువులు మీ యొక్క జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది ఫ్లవర్ వాజ్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర గాజు సామాగ్రి ఏదైనా సరే సగం పగిలిపోయినా సరే అందంగా ఉంది కదా అని లేదా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని ఇంట్లోనే వాటిని ఉంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా పగిలిపోయినటువంటి గాజు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంట్లో ఉంచుకోకండి. ఇది నెగటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. ఇంట్లో అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. మీరు కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పగిలిపోయినటువంటి గాజు వస్తువులను ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయట పడవేయండి. అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక చిరిగిపోయినటువంటి దుస్తులు, అలాగే కలర్ వెలిసిపోయినటువంటి దుస్తులు, అంటే రంగు వెలిసిపోయినటువంటి దుస్తులు, అలాగే చిరిగిపోయినటువంటి దుస్తులు కూడా అక్కరకు వస్తాయని లేదా బయట పడవేయటం ఇష్టం లేక చాలా మంది వాటిని ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా అస్సలు చేయకూడదు. పాత నీరు వెళ్లిపోతేనే కొత్త నీరు వస్తుందని ఒక సామెత ఉంది. నిజ జీవితంలో కూడా మనం ఇటువంటిదే పాటించాలి. మన యొక్క జీవితంలో పాతవన్నీ వెళ్లిపోతేనే మళ్లీ కొత్తవి తిరిగి వస్తూ ఉంటాయి. అలాగే ప్రతికూలత మన ఇంట్లో నుండి వెళ్లిపోయినప్పుడే, మన జీవితంలో నుండి వెళ్లిపోయినప్పుడే అనుకూలత మన యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా చిరిగిన దుస్తులను, రంగు వెలిసినటువంటి దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అంటే ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఆ దుస్తులు ఉన్నాయనుకోండి, వాటిని దానంగా ఇవ్వండి, లేదంటే తీసి బయట పరవేయండి. లేదంటే కనుక మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి ఈ 5 వస్తువులను వృశ్చిక రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ యొక్క 3 తేదీలు అంటే జూలై 20, 21, 22 తేదీల్లో మాత్రం మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు, పూజల ఫలితం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, మీకు మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 వస్తువులు మాత్రం మీ ఇంట్లో ఉంచుకోకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ 5 వస్తువులను ఇంట్లో నుండి మీరు తీసి బయట పడవేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించిన వ్యక్తులవుతారు. కాబట్టి ఈ అంశంలో వృశ్చిక రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసికోట దగ్గర దీపం వెలిగించండి. ఆ లక్ష్మీ అమ్మవారిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.